నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పసుపు వాయిదాపై కమ్ముకుంటున్న నీలి నీడలు. దక్షిణాది రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా గత వారం మార్కెట్లు 3 రోజుల పాటు సెలవుల తర్వాత గురు, శుక్రవారాలలో నామమాత్రపు లావాదేవీలు జరిగాయి. అయితే నిజామాబాద్లో గురువారం 200 బస్తాలు, శుక్రవారం 80 బస్తాల కొత్త పసుపు రాబడిపై 6 నుండి 7% నిమ్ము సరుకు కొమ్ములు 12,100, దుంపలు 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. సోమవారం 500 బస్తాల సరుకు రాబడి ఉండగలదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. వాయిదా ధరలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్సీడెక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా 15,424తో ప్రారంభమై శుక్రవారం నాటికి 1,422 తగ్గి 14,002. మే వాయిదా 5,598తో ప్రారంభమైన తర్వాత 1,594 నష్టంతో 14,004 వద్ద ముగిసినందున ముందస్తుగా కొనుగోలు చేసిన వ్యాపారులకు ప్రయోజనం చేకూరింది. వచ్చే వారం 500 నుండి 600 హెచ్చు తగ్గుల మధ్య కొనసాగే అవకాశం ఉంది. అయితే పరిష్కార తరుణంలో మార్కెట్కు సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. ధరలు కూడా మందగించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా ప్రత్యక్ష విపణిలో పేరుకుపోయిన సరుకు మరియు స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు తీవ్రమైన కృషి చేస్తుండడమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 1,200 బస్తాల పాత సరుకు రాబడిపై కొమ్ములు 13,500 నుండి 14,300, దుంపలు 12,400 నుండి 12,800, లోకల్ లూజ్ మరియు లారీ బిల్టీ పాలిష్ సరుకు కొమ్ములు 14,600 నుండి 14,800, దుంపలు 14,000 నుండి 14,300 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 300 నుండి 400 బస్తాల రాకపై కొమ్ములు, దుంపలు 11,300 నుండి 11,500 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళిలో గత వారం 5 నుండి 6,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 13,000 నుండి 14,200, దుంపలు 12,000 నుండి 12,500, పుచ్చు సరుకు కొమ్ములు, దుంపలు 11,000 నుండి 11,500. బస్మత్నగర్లో 5 నుండి 6,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 14,500 నుండి 15,000, మీడియం 12,800 నుండి 13,200, దుంపలు 13,400 నుండి 13,900. నాందేడ్లో 1,400 నుండి 1,500 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 13,000 నుండి 13,500, దుంపలు 12,500 నుండి 12,800. సాంగ్లీలో 2 నుండి 3 నేల బస్తాల రాకపై రాజాపురి పసుపు 15,500 నుండి 16,000, దుంపలు 13,500 నుండి 14,500, కొమ్ము, దుంపలు మీడియం 12,000 నుండి 13,200. మరియు ఒడిశాలోని బరంపురంలో 300 నుండి 500 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 11,700 నుండి 11,800, పాలిష్ సరుకు 12,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇందూరులో జాతీయ పసుపు బోర్డు గడిచిన 10 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం ఎదురుచూస్తున్న రైతుల చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. టీవీ7